నమస్కారం రైతు సోదరులకు శుభోదయం నేలతల్లి కార్యక్రమానికి స్వాగతం. శుభోదయం వేళ రైతుల ఆశలు చిగురించేలా వారు ఆర్థిక ప్రగతిని సాధించేలా అభ్యుదయ రైతుల అనుభవాలతో పాటు సాగుదారుల విజయగాథలను మీకు అందిస్తోంది మీ నేలతల్లి కార్యక్రమం. తైవాన్ జామ రైతు విజయగాథ యాసంగిలో వివిధ పంటల్లో శాస్త్రవేత్తల సూచనలతో ఇవాల్టి నేలతల్లి సిద్ధమైంది. ఇంకెందుకు ఆలస్యం, కార్యక్రమాన్ని మొదలు పెడదాం. సంప్రదాయ పంటల్ని పండిస్తూ నష్టాల ఊబిలో చిక్కుకుంటున్న రైతుల పాలిట వరంగా మారింది తైవాన్ జామ పంట. అందులోనూ సేంద్రియ పద్ధతిలో వ్యవసాయం చేస్తూ తక్కువ పెట్టుబడి ఖర్చులతో అధిక దిగుబడులను సాధిస్తూ లాభాలను గడిస్తున్నారు రైతులు. ఇదే పద్ధతికి కాస్తంత ఆధునిక ఆలోచనలు జోడించి హై డెన్సిటీ విధానంలో సాగు చేస్తూ టన్ను పండించే చోట 10 టన్నుల వరకు పంటలను తీస్తూ అందరినీ ఆశ్చర్యపరుస్తున్నారు మంచిర్యాల జిల్లాకు చెందిన రైతు లక్ష్మీప్రసాద్. మరి అధిక సాంద్రత పద్ధతిలో పంట యాజమాన్యం, దిగుబడులు, మార్కెటింగ్ తదితర అనుభవాలు మనము తెలుసుకుందాం పదండి. ఆధునిక యుగంలో నిత్యం మనం తినే ఆహారం రసాయనిక ఎరువులు వాడినవి. వాటిని తినడం ద్వారా అతి తక్కువ సమయంలో అనారోగ్యం బారిన పడుతున్నారు. వినియోగదారులకు రసాయనాలు లేని ఆహారాన్ని అందిస్తూ సాంప్రదాయ పంటలను సాగు చేస్తూ నష్టాల బారిన పడకుండా ఉండడం కోసం సేంద్రియ పద్ధతిలో తైవాన్ జామను సాగు చేస్తున్నాడు మంచిర్యాల జిల్లా రాజీవ్ నగర్ కు చెందిన యువ రైతు లక్ష్మీప్రసాద్. అందరిలా వరి సాగు కాకుండా కొత్తగా ఏదో చేయాలనుకున్నాడు. శ్రమకు కాస్త నైపుణ్యతను జోడిస్తూ సాగులో అద్భుతాలు సాధించొచ్చని నిరూపిస్తున్నాడు ఈ రైతు. హైడెన్సిటీ విధానంలో 8 ఎకరాల జామను సాగు చేస్తున్నాడు. ఈ పంట కోసం మొదటిగా ఆయన పూర్తి స్థాయిలో లాభ నష్టాలను బేరీజు వేసుకున్నాకే పంటను సాగు చేయడానికి సిద్ధపడ్డాడని చెప్తున్నారు ఈ యువ రైతు. మంచిర్యాల మున్సిపాలిటీ పరిధిలో ఒక సుమారుగా 8 ఎకరాలు తైవాన్ జామ సాగు చేస్తున్నాను. ఇది తక్కువ టైంలో, అంటే సుమారుగా నాటిన కాడి నుంచి 8 నెలల లోపలనే మనకి కాపు స్టార్ట్ అయ్యి తొందరగా ఆదాయం చేతికొచ్చేటువంటి పంటగా మనకి ఉంటుంది. కాబట్టి మంచి అనువైనటువంటి పండ్ల మొక్క అనుకుని నేను భావించి ఈ తోట సాగు చేసుకోవడం జరిగింది. ఇది నాకు అనుకున్నట్టుగానే 7 నుంచి 8 నెలల్లో మొదటి కాపు స్టార్ట్ అయ్యి నాకు మంచి ఆదాయం ఇస్తుంది. మేము పూర్తిగా దీన్ని సేంద్రియ పద్ధతిలో చేస్తున్నాం. ఎటువంటి రాసాయనిక ఎరువులు కానీ అలాగే పురుగు మందులు, తెగులు మందులు కూడా వాడకుండా చేస్తున్నాము. కొన్ని రకాల ఇబ్బందులు ఉన్నప్పుడు కూడా మంచి కాయలు అయితే కాస్తున్నాయి. మీరు కూడా చూస్తున్నారు, కొన్ని కాయలకు కొన్ని రకాల తెగుళ్ళు అవి వస్తున్నాయి. వచ్చినప్పుడు కూడా ఖచ్చితంగా సేంద్రియాలో నిలబడి చేస్తున్నాం. ఈజీగానే, అంటే తక్కువగా తేలిగ్గానే సేంద్రియ పద్ధతిలో చేసుకునేటువంటి పండ్ల తోట వ్యవసాయంగా నేను భావిస్తున్నాను. రైతు సోదరులు కూడా చెప్తున్నాను, జామని సేంద్రియ పద్ధతిలో ఎటువంటి రసాయనాలు ఉపయోగించకుండా చేయడం అనేది తేలికైన పద్ధతి. తైవాన్ జామలో పిండి నల్లి, నిమటోడ్స్ ప్రధానంగా ఎదురయ్యే సమస్యలు. అయితే ఎలాంటి ప్రతికూల పరిస్థితులు ఎదురైనా రసాయనాలు, పురుగు మందుల జోలికి వెళ్లకుండా సేంద్రియ కషాయాలు, గంజి ద్రావణాలు, ఎరువులతోనే వాటిని ఎదుర్కొంటున్నారు రైతు లక్ష్మీప్రసాద్. సేంద్రియ పద్ధతిలో సాగు చేస్తే రాణించలేవని ఎంతమంది వారించినా పట్టుదలతో విజయాన్ని సాధించి ఇప్పుడు వారి చేతే శభాష్ అనిపించుకుంటున్నారు ఈ యువ రైతు. ప్రధానంగా సేంద్రియ ఎరువు కోసం జీవామృతం, ఘన జీవామృతం, బ్రహ్మాస్త్రం, మీనామృతం, వేప కషాయాలతో పాటు వేస్ట్ డీకంపోజర్ సమయానుకూలంగా జామ తోటకు అందిస్తూ మంచి దిగుబడి అందిపుచ్చుకుంటున్నారు. ప్రతికూల పరిస్థితులు ఎన్నెదురైనా రసాయనాలు, పురుగుల మందులు వాడలేదు. జామ తోటలో అధికంగా ఎదురయ్యే పిండి నల్లి, నిమటోడ్స్ వంటి సమస్యలను సేంద్రియ పద్ధతిలోనే పరిష్కరిస్తున్నాడు. గంజి, ఇంగువ ద్రావణాలతో పాటు వేప కషాయాలను పిచికారీ చేస్తున్నాడు. దీన్ని ఎకరానికి సుమారుగా మాకు మొక్కలు కొనడానికి, నాటడానికి ఒక చెట్టుకు వచ్చి సుమారుగా 100 రూపాయల వరకు ఖర్చు అయింది. నాటినప్పుడు వేసే ఎరువు, గుంట తీయడానికి, అలాగే దుక్కులు దున్నడానికి, మొక్క కొనడానికి అయిన ఖర్చు 100 నుంచి 120 రూపాయల వరకు వచ్చింది. తర్వాత దీనికి నేను సేంద్రియ పద్ధతిలో వర్మీ కంపోస్టు, తర్వాత పశువుల ఎరువు ఇలాంటివి వేయడానికి, కలుపులు తీయడానికి, నీటి యాజమాన్యం, డ్రిప్పు ఇలాంటి అన్నిటికీ కూడా ఎకరానికి 1.5 లక్షలు ఖర్చు వచ్చింది. మొత్తానికి పంట చేతికొచ్చే లోపల ఎకరానికి 2.5 నుంచి, డ్రిప్పు లేకుండా అయితే 2.5 లక్షలు, డ్రిప్పుతో కలుపుకుని అయితే మనకి 3 లక్షల వరకు ఖర్చు వస్తుంది. అత్యధిక సాంద్రతలో మొక్కలు నాటి సాగు చేసే పద్ధతి అందుబాటులోకి రావడంతో రైతు హైడెన్సిటీ విధానాన్ని అందిపుచ్చుకున్నాడు. ఎకరాకు 1400 మొక్కలు దాకా నాటాడు. ఎటు చూసినా మొక్కకు మధ్య 6 అడుగుల దూరం ఉండే విధంగా చూసుకున్నాడు.
అంతర కృషికి కాస్త ఇబ్బందిగా ఉన్నా హైడెన్సిటీ పద్ధతిలో మొక్కలు దగ్గరగా నాటుకోవడం వల్ల అధిక దిగుబడులు అందుతాయంటున్నాడు. మొదటి సంవత్సరంలో సుమారుగా ఎకరానికి 1,00,000 నుంచి 1.5 లక్షల వరకు ఆదాయం ఉంటుంది. రెండో సంవత్సరం నుంచి కంటిన్యూగా ఎకరానికి 15 నుంచి 20 టన్నులు అయితే తగ్గకుండా మనకి దిగుబడి వచ్చే అవకాశం ఉంది. దానికి కనీస రేటు 25 రూపాయలు కనీసం హోల్సేల్ రేట్ వేసుకున్నా కూడా సుమారుగా ఎకరానికి 5 లక్షల రూపాయలు ఆదాయం వచ్చే అవకాశం ఉంది. ఉద్యాన పంటల్లో తైవాన్ జామకు ప్రత్యేక స్థానం ఉందని, తక్కువ సమయంలో లాభాలు చూడాలనుకునే రైతులు ఎక్కువగా ఈ రకం జామ సాగు వైపు మొగ్గు చూపుతున్నారని అంటున్నారు వ్యవసాయ శాస్త్రవేత్తలు. అదే క్రమంలో అధిక సాంద్ర పద్ధతిలో సాగు చేసే రైతులు ఖచ్చితంగా కొన్ని జాగ్రత్తలు తీసుకోవాలంటున్నారు. మరి తైవాన్ జామలో చేపట్టాల్సిన యాజమాన్యం, తీసుకోవాల్సిన జాగ్రత్తలు ఇప్పుడు తెలుసుకుందాం. ఉభయ తెలుగు రాష్ట్రాల్లో మామిడి తర్వాత జామ ఎక్కువగా సాగు చేయబడుతుంది. ఎందుకంటే దీనిలో ఉండేటువంటి పోషకాలు అధికంగా ఉండడమే కాకుండా విటమిన్ సి వంటి విటమిన్లు కూడా మనకు అధికంగా లభిస్తాయి. అంతేకాకుండా మనకు జామలో పెక్టిన్ వంటి పదార్థం ఎక్కువగా ఉండడం వల్ల ఎక్కువగా వాల్యూ అడిషన్ ప్రొడక్ట్స్లో ఎక్కువగా ఉపయోగిస్తున్నారు. జామలో వివిధ రకాల వెరైటీస్ అవైలబుల్గా ఉన్నాయి. అందులో తెల్ల జామ రకాలు మరియు ఎర్ర జామ రకాలు కూడా ఉన్నాయి. అందులో కూడా మనకు అలహాబాద్ సఫేద లక్నో 49, అర్కా మృదుల వంటి వివిధ రకాలు మనకు మార్కెట్లో అందుబాటులో ఉన్నప్పటికీ తైవాన్ జామని ఎక్కువగా ఈ మధ్య కాలంలో రైతులు ఎక్కువగా సాగు చేస్తున్నారు. ఎందుకంటే మామూలు జామకి ఈ జామకి మనం వ్యత్యాసం చూసుకున్నట్లయితే మామూలు జామలో ఎక్కువగా గింజ శాతం ఉండి పల్ప్ అనేది తక్కువగా ఉంటుంది. అదే తైవాన్ జామలో చూసుకున్నట్లయితే మనకు పల్ప్ అనేది కొంచెం క్రిస్పీగా ఉండడమే కాకుండా కొంచెం స్వీట్నెస్ అధికంగా ఉంటుంది. అంతేకాకుండా కొంచెం మనకు గింజలు అనేవి తక్కువగా ఉండి పల్పు శాతం అనేది ఎక్కువగా ఉంటుంది. అంతేకాకుండా కాయ బరువు కూడా దాదాపుగా 250 నుంచి 300 గ్రాముల బరువు ఉంటుంది. అంటే కాయ సైజు పెద్దగా ఉంటుంది. మరియు అదేవిధంగా మనకు మార్కెటింగ్ స్ట్రాటజీ పరంగా చూసుకున్నట్లయితే కాయ పైన ఉన్నటువంటి తోలు కూడా మనకు కొంచెం షైనింగ్ అంటే మెరుస్తూ ఉన్నట్టు ఉంటుంది. మరియు లేత ఆకుపచ్చ రంగులో ఉండి మనకు చాలా ఆకర్షణీయంగా ఉంటుంది. సో ఈ వివిధ రకమైనటువంటి ప్రత్యేక లక్షణాలు ఉండడం వల్ల తైవాన్ జామను ఎక్కువగా రైతులు సాగు చేయడానికి ఇష్టపడుతున్నారు. అంతేకాకుండా తైవాన్ జామ లాంటివంటి హైబ్రిడ్ రకాలను మనము ఎక్కువగా అధిక సాంద్రత పద్ధతిలో కానీ మేడో విధానంలో కానీ సాగు చేస్తుంటారు. అంటే తక్కువ స్పేసింగ్లో ఎక్కువ నెంబర్ ఆఫ్ ప్లాంట్స్ పెట్టుకోవడం వల్ల ఎకరానికి ఎక్కువ ఆదాయం ఉంటుంది. అంటే ఈ విధానంలో సాగు చేయడం వల్ల మనకు దిగుబడి ఎక్కువగా ఉండడం మరియు మార్కెటింగ్లో కొనేటువంటి డిమాండ్ ఎక్కువగా ఉండడం వల్ల మనకు తైవాన్ జామని ఎక్కువగా ఇష్టపడుతున్నారు. సో తైవాన్ జామను ముఖ్యంగా ఏ విధంగా అంటే సాగు చేసేటప్పుడు ఎలాంటి జాగ్రత్తలు పాటించాలనేది తెలుసుకుందాం. తైవాన్ జామను సాగు చేసేటప్పుడు మనం ముఖ్యంగా వాతావరణం అనగా మనకు అన్ని రకాల అంటే జామ యొక్క ప్రత్యేక లక్షణం ఏంటంటే అది అన్ని రకాల ప్రతికూల వాతావరణంలో కూడా అది బాగా పెరుగుతుంది. అంటే కనీసం సంవత్సరానికి 4 నెలలు 100 సెంటీమీటర్ల వర్షపాతం ఉన్నటువంటి ఎటువంటి వాతావరణంలో అయినా కూడా మనకు జామ అనేది పెరుగుతుంది. అంతేకాకుండా నేలల పరంగా చూసుకున్నట్లయితే మనకు మొక్క సాయిల్ యొక్క pH వచ్చేసి మనకు pH 4.8 నుంచి 8.2 వరకు కూడా ఉన్నటువంటి నేలల్లో కూడా మనకు జామ అనేది మంచిగా పెరుగుతుంది. ఒకవేళ pH 7.5 కంటే ఎక్కువగా ఉన్నటువంటి నేలల్లో జామ పెరిగినప్పటికీ కొంచెం మనకు ఎండు తెగులు సమస్య ఉంటుంది. కాకపోతే దాదాపుగా అన్ని రకాల నేలల్లో కూడా జామను సాగు చేయడానికి ఎక్కువ అనుకూలంగా ఉంటుంది. తెలంగాణ రాష్ట్రంలో చూసినట్లయితే మనకు సంవత్సరానికి 2 పంటలు తీస్తున్నారు. అదే మనకు ఆంధ్రప్రదేశ్ కోస్తాంధ్ర ప్రాంతంలో చూసినట్లయితే మనకు సంవత్సరం పొడవునా మామూలుగా అంటే 3 సార్లు మనకు కాత వస్తుంటుంది. కాకపోతే సంవత్సరానికి 2 లేదా 3 సార్లు కాపు అనేది మనం తీయడం వల్ల ఏంటంటే కాయ యొక్క సైజు పరిమాణం తక్కువగా ఉండి నెంబర్ ఎక్కువగా ఉన్నప్పటికీ సైజు తక్కువగా ఉండి క్వాలిటీ తక్కువగా ఉంటుంది. సో మనము మార్కెటింగ్ పరంగా చూసుకున్నట్లయితే కాయ సైజు పెద్దగా ఉండి మనకు ఎక్కువ రేటు పలకలు కాబట్టి మనము సంవత్సరానికి కేవలం ఒక కాతనే మాత్రమే మనము ఉండే విధంగా ప్లాన్ చేసుకోవాలి. సో మనకు సంవత్సరానికి ఒకే ఖాతా ఉండాలి అంటే మనము ఎలాంటి జాగ్రత్తలు పాటించాలి అనేది చూసినట్లయితే మనము ముందుగా ఇరిగేషన్ అంటే ముఖ్యంగా నీటిని పారించడం. జామలో మనము నీళ్ళని ఇచ్చేటప్పుడు జనవరి నుంచి మనము మే వరకు నీళ్ళని ఖచ్చితంగా నిలిపివేయాలి. ఈ విధంగా నిలిపివేయడం ద్వారా ఏంటంటే మనకు ఏప్రిల్ నుంచి మే మాసంలో మనకు ఈ ఆకులన్నీ రాలిపోయి ఈ చెట్లన్నీ నిద్రావస్థకు చేరుకుంటాయి. ఈ విధంగా చేరుకున్న తర్వాత మనము అంటే మనం వర్షాకాలం ప్రారంభమయ్యే మొదల్లో అంటే జూన్ మాసంలో మనము మొక్క యొక్క పాదులలో కొంచెం పాదులు ఏర్పాటు చేసుకొని అక్కడ మనము ఫర్టిలైజర్స్
అది ఎరువులు ఇవ్వడం ద్వారా మనకు ఒక 20 నుంచి 25 రోజుల్లో మనకు కొత్త చిగుర్లు అనేవి కనిపిస్తుంటాయి. కొత్త చిగుర్లు కనిపించిన తర్వాత మనకు 3 నుంచి 4 నెలల్లో మనకు కాపు అనేది వస్తుంది. సో ఈ విధంగా మనము సంవత్సరానికి ఒకే పంటను మనము ఇచ్చే విధంగా మనం ఇరిగేషన్ అనేది అంటే నీటిని పారించడం అనేది చేయాలి. ఎప్పుడైతే మనకు కాత వచ్చిందో కాత తర్వాత మనం ముఖ్యంగా పాటించవలసింది కొమ్మ కత్తిరింపులు అంటే కాయ తెంపేటప్పుడే మనము కాయతో పాటుగా తొడిమల్ని కూడా తీసివేయాలి. ఈ విధంగా కొంతవరకు మనము ఎండు పుల్లల్ని తర్వాత పంటకు వచ్చేటువంటి నష్ట శాతాన్ని తగ్గించుకోవచ్చు. అదేవిధంగా మనం కొత్తగా పెంచేటువంటి మొక్కల్లో మనము 2/1 మీటర్ దూరాన్ని పాటించినట్లయితే మనకు ఎకరానికి దాదాపుగా 2,000 మొక్కలు మనకు పడతాయి. అదేవిధంగా అధిక సాంద్రతలో అంటే మామూలుగా అయితే 3/3 మీటర్ల దూరంలో అయితే 444 మొక్కలు, 6/6 మీటర్ల దూరంలో అయితే మనకు 888 మొక్కలు, అదేవిధంగా 3/1.5 మీటర్ల దూరంలో అయితే మనకు 222 మొక్కల వరకు మనకు పడుతుంటాయి. సో దీంట్లో ఇది తైవాన్ జామ అనేది హైబ్రిడ్ జామ కాబట్టి మనం ఎక్కువగా ఇప్పటి రైతులు ఎక్కువగా 2/1 అంటే 2 మీటర్ల దూరం మొక్కల మధ్య మరి 1 మీటర్ దూరము పాదుల మధ్య పాటిస్తున్నారు. సో ఈ విధంగా పాటించడం వల్ల మనకు ఎకరానికి 2,000 మొక్కల వరకు అది పడుతుంటాయి. సో వీటిల్లో మనము మొక్క నాటేటప్పుడు ముందుగా గుంతను తవ్వుకోవాలి. 1 నుంచి 1.5 మీటర్లు లోతు, వెడల్పు మరియు పొడవు ఉన్నటువంటి గుంతల్ని తవ్వుకొని అందులో ప్రతి గుంతకు మనము 10 నుంచి 15 కిలోల పశువుల ఎరువుతో పాటు 500 సూపర్ ఫాస్ఫేట్ని కూడా మనము అప్లై చేసుకోవాలి. అదేవిధంగా మొక్కను నాటే ముందు మనము కొంచెం ఎండకు గురి చేసినట్లయితే మనకు తర్వాత వచ్చేటువంటి తెగుల సమస్య కూడా మనకు తక్కువగా ఉంటుంది. ఈ విధంగా మొక్కను నాటే ముందు గుంతలను ఏర్పాటు చేసుకొని మొక్కను నాటుకోవాలి. మొక్కను నాటిన తర్వాత ఎప్పుడైతే అది హైట్ పెరుగుతూ ఉంటుందో మనము 60 నుంచి 75 సెంటీమీటర్లకు వచ్చిన తర్వాత దాని మొదలుని అనేది తుంచివేయాలి. ఈ విధంగా తుంచివేయడం ద్వారా మనకు పక్క కొమ్మలు అనేవి వస్తుంటాయి. సో వచ్చేటువంటి పక్క కొమ్మల్లో మనం సరి సమానంగా అంటే కొమ్మల మధ్య సమాన దూరాన్ని పాటిస్తూ కనీసం 4 కొమ్మల్ని మనం ఎంచుకోవాలి. ఈ విధంగా కొమ్మల్ని ఎంచుకున్న తర్వాత అవి కూడా మళ్ళీ ఒక 40 నుంచి 50 సెంటీమీటర్ల దూరం పెరిగిన తర్వాత వాటి యొక్క మొదలను కూడా మనము తుంచివేయాలి. వీటి మీద మళ్ళీ మనకు సెకండరీ బ్రాంచెస్ అనేది వస్తుంటాయి. సేమ్ అదేవిధంగా మొదట ఏ విధంగా చేసామో అలాగే మనం కొమ్మ కత్తిరింపులు మళ్ళీ సెకండరీ బ్రాంచెస్కి కూడా మనము 40 నుంచి 50 సెంటీమీటర్లు పొడవు వచ్చిన తర్వాత మనము కొమ్మల్ని తుంచివేయాలి. ఈ విధంగా పాటించడం వల్ల ఏంటంటే జామ మొక్క అనేది 2 నుంచి 3 మీటర్ల హైట్ 2.5 నుంచి 3 మీటర్ల హైట్ వరకు మాత్రమే పెరిగి మనము కాయ తెంపుకోవడానికి అనుకూలంగా ఉంటుంది. అంతేకాకుండా చూడడానికి మనకి ఈ చెట్టు అనేది గొడుగు ఆకారంలో ఉంటుంది. మొక్క వచ్చేసి మనకు ఒక గొడుగు ఆకారంలో చెట్టు మనకు గొడుగు ఆకారంలో వస్తుంది. గొడుగు ఆకారంలో ఉండి మనకు తక్కువ హైట్లో ఉండడం వల్ల ఇతర యాజమాన్య పద్ధతులు పాటించడానికి అనుకూలంగా ఉంటుంది. తైవాన్ జామలో అధిక లాభాలు అందిపుచ్చుకోవాలంటే మొక్క తొలి దశ నుంచే కాపు వరకు సరైన సస్యరక్షణ చర్యలు చేపట్టాలని, సాగు చేసే నేలలో పంటలకు పోషకాలు అందే విధంగా ఎరువుల యాజమాన్యం తప్పనిసరి అంటున్నారు కేవీకే ఉద్యానవన శాస్త్రవేత్త స్రవంతి. మరింతగా తైవాన్ జామ సాగు గురించి శాస్త్రవేత్త మాటల్లో మీకోసం. ముఖ్యంగా బంకమట్టి నేలల్లో పండించినటువంటి పంటకి మనము చెట్టు యొక్క మొదలు చుట్టూ కనీసం ఒక రింగులాగా మనము మట్టిని వదులు చేసుకొని వేర్లని సూర్యరశ్మికి మనం బహిర్గతం చేయాలి. ఈ విధంగా చేసిన తర్వాత మళ్ళీ మనము వాటిని ఎప్పుడైతే వర్షము పడిన తర్వాత మట్టితో ఆ వేర్లని మూసేసి ఎరువులని పారించాలి. ఈ విధంగా పాటించే ద్వారా మనకు 20 నుంచి 25 రోజుల్లో కొత్త చిగుర్లు వచ్చేసి ఎక్కువగా పంట అధికంగా రావడానికి ఉపయోగపడుతుంది. మనకు జామలో ఎక్కువగా కనిపించేది ఫ్రూట్ ఫ్లై అంటే పండు ఈగ ఎక్కువగా కనిపిస్తుంటుంది. ఈ పండు ఈగలో ముఖ్యంగా తల్లి పురుగులు మనకు అంటే జామకాయ మీద మనకు చూస్తున్నట్లయితే చిన్నని సూది వంటి రంధ్రాలు కనిపిస్తుంటాయి. అంటే ఈ సూది వంటి రంధ్రాల నుంచి మనము ఆ కాయను కనుక తుంచి చూసినట్లయితే లోపల మనకు పిల్ల పురుగులు కనిపిస్తుంటాయి. అంటే లోపల బాగా తినేసి కాయని పాడు చేస్తుంటాయి. సో ఈ ఫ్రూట్ ఫ్లై వల్ల మనకు అదే నష్టం ఎక్కువగా జరుగుతుంటుంది. ఈ ఫ్రూట్ ఫ్లై నుంచి జామ తోటను రక్షించుకోవడానికి మనము ఎకరానికి ఒక 10 మలతియన్ బుట్టలను అక్కడక్కడ మనము ఉంచుకోవాలి. అదేవిధంగా మనము జామ తోటకి 1 ml మలతియన్ స్ప్రేన్ కానీ పిచికారీ చేసుకున్నట్లయితే ఫ్రూట్ ఫ్లై నుంచి కాపాడుకోవచ్చు. అదేవిధంగా మనకు గత 10 సంవత్సరాల నుంచి చూసినట్లయితే తెల్లదోమ 70 నుంచి 75% వరకు మనకు జామలో నష్టం కలుగజేస్తుంది. ఈ తెల్లదోమ నుంచి రక్షించుకోవడానికి కూడా మనము
డైక్లోరవాజ్ మందుని మనము 2 ml లీటర్ నీటికి కలుపుకొని పిచికారీ చేసుకున్నట్లయితే దీని నుంచి కూడా కాపాడుకోవచ్చు. అదేవిధంగా పిండి నల్లిని కూడా మనము రక్షించుకోవచ్చు ఇదే మందుని పిచికారీ చేయడం ద్వారా. ముఖ్యంగా వ్యాధుల్లో చూసినట్లయితే ఎండు తెగులు, అది కొమ్మలు పైనుంచి కిందికి ఎండిపోతూ మొక్క కంప్లీట్గా ఎండిపోవడానికి ఉంటుంది. ఎండు తెగులు సమస్య వచ్చినట్లయితే మనము వచ్చినప్పుడు కాకుండా ముందు నుంచే మనము ఈ ఎండు తెగులు సమస్య నుంచి నివారించుకోవడానికి మనము ఎండు తెగులు తట్టుకున్నటువంటి వెరైటీలు అటువంటి లక్నో 49 కానీ సుప్రీం వంటి వెరైటీలను కానీ మనము ఎంచుకోవాలి. అదేవిధంగా మనము జూన్ మాసంలో ఎరువులను వేసుకునేటప్పుడు అదే 90 కిలోల పశువుల ఎరువుతో పాటు మనము 5 కిలోల వేపపిండిని మరియు 2 కిలోల ట్రైకోడర్మా విరిడిని కూడా కలిపి ఇచ్చినట్లయితే మనము కొంచెం ఎండు తెగులు సమస్య నుంచి కాపాడుకోవడానికి అనుకూలంగా ఉంటుంది. ఒకవేళ ఆల్రెడీ మనకు ఎండు తెగులు వచ్చినట్లయితే మనము కాపర్ ఆక్సీ క్లోరైడ్ తోటి వేర్లు తడిచే విధంగా మనము 3 గ్రాముల లీటర్ నీటికి కలుపుకొని డ్రెంచింగ్ విధానము పాటించాలి. ఈ విధంగా 3 సార్లు 10 రోజుల వ్యవధిలో పాటించినట్లయితే కొంత ఎండు తెగుల నుంచి మనకు ఉపశమనం కలుగుతుంది. ఇంకా ఇదే కాకుండా మనకు కాయకుళ్ళు తెగులు యాంథ్రాక్నోస్ కూడా మనకు కనిపిస్తుంటుంది. మనము కాయలు చూసినట్లయితే కొంతవరకు కమిలిపోయినట్టుగా కనిపిస్తుంటాయి. మార్కెట్లో చూసినట్లయితే అది కాయకుళ్ళు తెగులు ద్వారా జరుగుతుంది. దీని నుంచి కాపాడుకోవడానికి మనం మ్యాంకోజెబ్ కానీ లేదంటే కార్బండిజం లేదంటే కాపర్ ఆక్సీ క్లోరైడ్ 3 గ్రాముల లీటర్ని కలిపి పిచికారీ చేసినట్లయితే మనకు కాయకుళ్ళు తెగుల నుంచి కూడా కాపాడుకోవడానికి ఆస్కారం ఉంటుంది. జామలో ఎండు తెగులు అనేది సాధారణంగా రైతులు ఎక్కువగా ఎదుర్కొంటున్నారు. ఎండు తెగులు అనేది మనకు 2 రకాలుగా ఉంటుంది. 2 రకాల శిలీంధ్రాల వల్ల కలుగుతుంది. ఒకటి మైక్రోఫోమినా అనే శిలీంధ్రం వల్ల. దీనివల్ల ఏంటంటే మొక్క మెల్లమెల్లగా ఎండుకుంటూ వస్తుంది. దీన్ని ఇంకొక శిలీంధ్రం అంటే ఫ్యూజరియం అనే శిలీంధ్రం వలన ఏంటంటే అకస్మాత్తుగా అంటే సడన్గా మనకు ఈ డెత్ అనేది చెట్లలో కనిపిస్తుంది. ఇట్లాంటి వాటిలలో ఏంటంటే మనము మొక్కను పూర్తిగా తొలగించాలి. మొక్కను పూర్తిగా తొలగించేటప్పుడు తగిన జాగ్రత్తలు పాటించాలి. అందులో ముఖ్యంగా మనము మొక్కను పూర్తిగా తొలగించేటప్పుడు వేర్లతో సహా మనము పెకిలించి వేయాలి. అంతేకాకుండా గుంతలో మనము ఎండుటాకులను వేసేసి ఎండుటాకులని మండించాలి. దాని తర్వాత మనము ఫార్మలిన్ స్ప్రేతో మనము 2% ఫార్మలిన్ స్ప్రేతో దాదాపు 2.5 మీటర్ల లోతు వరకు మనము క్లీన్ చేసుకోవాలి. ఈ విధంగా క్లీన్ చేసుకున్న తర్వాత మనం ఒక 10 నుంచి 15 రోజుల వరకు కూడా మనం ఆ గుంతను అదే విధంగా ఎక్స్పోజ్ అయ్యే విధంగా ఉంచాలి. తర్వాతనే మనం కొత్త మొక్కను నాటుకోవాలి. మైక్రోఫోమినా శిలీంధ్రం ద్వారా వచ్చేటువంటి ఎండు తెగుల్ని మనం కామన్గా కాపర్ ఆక్సీ క్లోరైడ్ ద్రావణంతో 3 గ్రాముల లీటర్ నీటికి కలుపుకొని 10 రోజుల వ్యవధిలో పిచికారీ చేసుకున్నట్లయితే డ్రెంచింగ్ చేసుకున్నట్లయితే మనము దాన్ని అరికట్టడానికి అవకాశం ఉంటుంది. ఇక తెలంగాణ ప్రాంత రైతులు యాసంగిలో సాగు చేస్తున్న వివిధ రకాల పంటల్లో ప్రస్తుత వాతావరణ పరిస్థితులతో చీడపీడలు ఆశించే అవకాశాలున్నాయని రైతులు దృష్టి సారించి చీడపీడలు తెగుళ్ల నివారణకు సరైన యాజమాన్య పద్ధతులు పాటించి పంటలను చీడపీడల నుంచి ఎలా రక్షించుకోవాలో మంచిర్యాల జిల్లా బెల్లంపల్లి కృషి విజ్ఞాన కేంద్రం చీడపీడల విభాగం శాస్త్రవేత్త డాక్టర్ నాగరాజు గారి సలహాలు సూచనలు ఇప్పుడు తెలుసుకుందాం. ప్రస్తుత వాతావరణ పరిస్థితుల ప్రభావం మూలంగా వరి పైరును ప్రధానంగా కార్డన్ తొలుచు పురుగు ఆశించే అవకాశాలు మెండుగా ఉన్నాయి. పొలంలో పురుగును గమనించినట్లయితే నివారణ చర్యలు చేపట్టాలి. కొన్ని ప్రాంతాల్లో అక్కడక్కడ వరి పంటను ఉల్లికోడ ఆశిస్తున్నట్టు తెలుస్తోంది. దీని నివారణకు 2 మిల్లీలీటర్ల కార్బోసల్ఫాన్ లేదా ఫిప్రోన్ కలిపి పిచికారీ చేయాలి. ముఖ్యంగా మనకి యాసంగిలో చూసుకున్నట్లయితే ఈ యొక్క జింక్ లోప సమస్య కావచ్చు, తర్వాత సల్ఫైడ్ దుష్ప్రభావం కావచ్చు, ముఖ్యంగా అగ్గి తెగులు, తర్వాత ఈ యొక్క కాండం తొలిచే పురుగు అనేది ప్రధానంగా వరిని ఆశించి ఎక్కువ శాతం నష్టం కలగజేయడం అనేది మనం గమనిస్తూ ఉన్నాం. ముఖ్యంగా ఈ జింక్ లోప సమస్యను చూసుకున్నట్లయితే లోప లక్షణాలు కనిపించిన వెంటనే మనం 1 లీటర్ నీటికి 2 గ్రాముల చొప్పున జింక్ సల్ఫేట్ను కలుపుకొని పైపాటుగా పిచికారీ చేసుకోవాల్సి ఉంటుంది. అలాగే ఈ యొక్క సల్ఫైడ్ దుష్ప్రభావం ముఖ్యంగా ఏంటంటే ఈ వరి తర్వాత వరి సాగు చేయడం, తర్వాత ఈ యొక్క కాంప్లెక్స్ ఎరువులను అధికంగా వాడడం వల్ల మనకు ఈ యొక్క యాసంగి సాగు చేసే వరిలో ఈ యొక్క సల్ఫైడ్ దుష్ప్రభావం అనేది చాలా ఎక్కువగా కనబడుతూ ఉన్నది. గత 2 సంవత్సరాల నుంచి చూసుకుంటే ఈ సమస్యతోటి రైతులు అంటే ఈ లోప లక్షణాన్ని గుర్తించక తర్వాత రకరకాల చీడపీడలు లేదంటే ఇతరత్ర సమస్యలు అనుకొని కాంప్లెక్స్ ఎరువుల్ని మళ్ళీ విరివిగా వాడడం, తర్వాత రకరకాల పురుగు తెగుల మందులు వాడడం వల్ల ఈ యొక్క సమస్య అనేది తగ్గకుండా మనకు పెట్టుబడి అనేది భారంగా మారుతుంది. కాబట్టి ఈ రైతు సోదరులు మనం చేన్లలో నడిచినప్పుడు ఈ యొక్క బుడగల రూపంలో మనకు గాలి బుడగలు వస్తుంటాయి. తర్వాత వేర్లను మనం పీకి చూసినప్పుడు నల్లబడి చచ్చిపోవడం అనేది గమనిస్తూ ఉన్నాం. కాబట్టి ఈ లక్షణం గుర్తించిన వెంటనే మనం ఆరుతడి పద్ధతులు అంటే చేన్లోని నీళ్ళని అనేటివి తీసివేసి ఆరుతడి అంటే వెంట్రుక వాసి పగులు వచ్చేంత వరకు మనం చేన్ని ఆరబెట్టాలి. తర్వాత కాంప్లెక్స్ ఎరువులను వేయడం మానేసి మనం చేన్లో కలియ తిరగడం వల్ల
మనకు మొక్కకు గాలి వెలుతురు అనేది మంచిగా సోకి ఈ యొక్క సమస్య నుంచి బయటపడేటువంటి అవకాశం ఉంటుంది. అలాగే కాండం దుల్చే పురుగు చూసుకున్నట్లయితే మనకు ఈ యొక్క కాండం దుల్చే పురుగు 2 దశల్లో ఆశించేటువంటి అవకాశం ఉంటుంది. ముఖ్యంగా మనకు దుబ్బు చేసే దశలో ఆశిస్తుంది, తర్వాత కంకి ఈనే దశలో కూడా దీని యొక్క లక్షణం అనేది మనం గమనిస్తూ ఉంటాం. ముఖ్యంగా ఈ దుబ్బు చేసే దశలో అంటే మనం నాటు వేసుకున్న తర్వాత ఈ యొక్క గుళికలు వాడడం, తర్వాత మనం లింగాకర్షక బుట్టలు ఎకరానికి 4 నుంచి 8 చొప్పున లింగాకర్షక బుట్టలు పెట్టుకోవడం ద్వారా ఈ యొక్క సంతతికి కారణమయ్యేటువంటి మగరెక్కల పురుగులన్నీ కూడా దాంట్లో పడి ఈ యొక్క పురుగు ఉధృతి అనేది తగ్గేటువంటి అవకాశం ఉంటుంది. అంతేకాక మనకి బుట్టలలో పడేటువంటి మగరెక్కల పురుగుల సంఖ్యను బట్టి అంటే మనం బుట్టలు పెట్టుకున్న తర్వాత ప్రతి 3 రోజులకు కనుక చూసుకున్నట్లయితే రోజుకు 8 పురుగుల చొప్పున 3 రోజులకు కనుక మనం 24 పురుగుల్ని కనుక గమనిస్తే ఈ యొక్క రసాయనిక క్రిమి సంహారకాలు మనం పిచికారీ చేసుకోవాల్సినటువంటి అవకాశం ఉంటుందని రైతు సోదరులు గుర్తుంచుకోవాలి. తర్వాత మనం ఈ యొక్క ఉధృతి అంటే దుబ్బు చేసే దశలో మూవి అనేది చచ్చిపోతూ ఉంటుంది. మనం 10% కనుక ఈ ఆర్థిక నష్టపరిమితి స్థాయిని గుర్తించినట్లయితే మనం దీని నివారణకు 1 లీటర్కి 0.3 మిల్లీలీటర్ల చొప్పున క్లోరాంట్రానలిప్రోల్ కొరాజిన్ అనేటువంటి మందుని, లేదంటే 2 గ్రాముల కార్టాప్ హైడ్రోక్లోరైడ్ 50% ఎస్పీ అనేటువంటి మందుని మనం పిచికారీ చేసుకొని ఈ యొక్క పురుగు ఉధృతిని అదుపు చేసుకోవాల్సి ఉంటుంది. మొక్కజొన్న పంటను కాండం కుళ్ళు తెగులు ఆశించే అవకాశాలు ఎక్కువగా కనిపిస్తున్నాయి. పంట చేనులో ఈ తెగులు కనిపించిన వెంటనే ఏమాత్రం జాప్యం చేయకుండా నివారణ చర్యలు చేపట్టాలి. ఎకరాకు 1 గ్రాము కార్బండిజం లేదా 3 గ్రాముల కాపర్ ఆక్సిక్లోరైడ్ మందును లీటర్ నీటిలో కలిపి మొక్కల మొదళ్లు తడిచేలా పిచికారీ చేయాలి. జొన్న పంటను పేనుబంక పురుగు ఆశించే పరిస్థితులు ఎక్కువగా ఉన్నాయి. పంట చేనులో పురుగును గుర్తించినట్లయితే దీని నివారణకు 2 మిల్లీలీటర్ల మిథైల్ డెమటాన్ లేదా డైమిథోయేట్ లీటర్ నీటిలో కలిపి పిచికారీ చేయాలి. మొక్కజొన్న దీంట్లో మనకు అధిక ఉష్ణోగ్రతలు పెరుగుతున్నాయి, తర్వాత కత్తెర పురుగు అనేది ఆశించేటువంటి అవకాశం ఉంటుంది. కాబట్టి దీని యొక్క నివారణకు మనం అజాడిరెక్టిన్ 10,000 ppm అనేటువంటి మందుని 1 లీటర్కి 1 మిల్లీలీటర్ చొప్పున కలుపుకొని పిచికారీ చేసుకోవడం, తర్వాత ఎకరానికి 4 నుంచి 8 లింగాకర్షక బుట్టలు పెట్టుకొని దానిలో పడేటువంటి పురుగుల సంఖ్యను బట్టి ఉధృతిని అంచనా వేస్తూ మనం లీటర్కి 0.3 మిల్లీలీటర్ చొప్పున కొరాజిన్, 0.4 గ్రాముల చొప్పున ఎమామెక్టిన్ బెంజోయిట్ లేదంటే నోవాల్డ్యూరాన్ అనేటువంటి మందుని 1 లీటర్కి 1 మిల్లీలీటర్ చొప్పున కలుపుకొని కనుక మనం పిచికారీ చేసుకున్నట్లయితే ఈ యొక్క కత్తెర పురుగు ఉధృతిని మనం అదుపు చేసుకోవచ్చు. తర్వాత ఈ కత్తెర పురుగు నివారణకు మనం పాటించాల్సినటువంటి ముఖ్యమైన పని ఏంటంటే ఈ యొక్క మొక్క మీద పడేటట్టుగా కాకుండా సుడులన్నీ కూడా నిండే విధంగా మనం ఈ రసాయనిక మందుని కనుక పిచికారీ చేసుకుంటే పురుగు ఉధృతిని సమర్థవంతంగా మనం కంట్రోల్ చేసుకోవడానికి అవకాశం దొరుకుతుంది. వేరుశనగ పంటను ప్రధానంగా పొగాకు లద్దె పురుగు ఆశించే పరిస్థితులున్నాయి. పంట చేనులో పురుగును గమనించినట్లయితే దీని నివారణకు పురుగులు చిన్నగా ఉన్నప్పుడు ఎకరాకు 0.5% వేప కషాయం లేదా 5 మిల్లీలీటర్ల వేప నూనె లీటర్ నీటిలో కలిపి పిచికారీ చేయడం వల్ల ఉపయోగం ఉంటుంది. ఎదిగిన లార్వాను నివారించడానికి 200 మిల్లీలీటర్ల నోవల్యూరాన్ లేదా 40 మిల్లీలీటర్ల ప్లూబెండియామైడ్ ఎకరాకు సరిపోయేలా 200 లీటర్ల నీటిలో కలిపి పిచికారీ చేయాలి. వేరుశనగ పంటను తిక్క ఆకుమచ్చ తెగులు ఆశించే అవకాశాలు కూడా ఉన్నాయి. ఇందుకు ప్రస్తుత వాతావరణ పరిస్థితులు అనుకూలంగా ఉన్నాయి. తెగులును గుర్తిస్తే నివారణ కోసం ఎకరాకు 2 గ్రాముల క్లోరోథానిల్ లేదా 1 గ్రాము ట్రిబ్యూకోనజోల్ లీటరు నీటిలో కలిపి పంటపై పిచికారీ చేయాలి. ఈ పెసర కావచ్చు, మినుము కావచ్చు, వాటిలో తొలి దశలో ఆశించేటువంటి రసం పీల్చే పురుగుల్ని మనం నివారించుకోవడానికి ఎకరానికి 10 నుంచి 20 చొప్పున మనం ఈ యొక్క జిగురు అట్టలు, తర్వాత పసుపు రంగు లేదంటే నీలి రంగు జిగురు అట్టలు మనం ఎకరానికి 10 నుంచి 20 చొప్పున పెట్టుకున్నట్లయితే ఈ రసం పీల్చే పురుగుల్ని సమర్థవంతంగా నివారించుకోవచ్చు. తర్వాత అజాడిరెక్టిన్ 1500 ppm అనేటువంటి వేప నూనెను కనుక మనం పిచికారీ చేసుకుంటే ఈ యొక్క తొలి దశలో ఆశించేటువంటి పచ్చదోమ కావచ్చు, తామర పురుగు కావచ్చు, తర్వాత తెల్లదోమల్ని మనం సమర్థవంతంగా నివారించుకోవచ్చు. ఒకవేళ మనం ఈ పురుగుల్ని నివారించుకోకపోతే మనకు ఈ రసం పీల్చే పురుగులు వ్యాప్తి చేసేటువంటి యొక్క పల్లాకు తెగులు ఏదైతే ఉంటుందో అది మనకు ఆశించి అధిక నష్టం చేస్తుంది. కాబట్టి రైతు సోదరులు ఈ రసం పీల్చే పురుగుల పట్ల మనం అప్రమత్తంగా ఉండడం అనేది చాలా అవసరం. తర్వాత వీటిని ఆశించేటువంటి లద్దె పురుగు నివారణకు కూడా మనం ఏదైతే వేప నూనె 1500 ppm అని అనుకుంటున్నామో దాన్ని కనుక మనం లీటర్కి 5 మిల్లీలీటర్ల చొప్పున కలుపుకొని పిచికారీ చేసుకోవడం ద్వారా పురుగు ఉధృతిని అంటే తొలి దశ లార్వాల్ని మనం సమర్థవంతంగా నివారించుకోవచ్చు. ఈ రోజు ప్రసారమైన కార్యక్రమంతో పాటు సాగుదారులకు ఉపయోగపడే సేద్య సమాచారం, అభ్యుదయ రైతుల అనుభవాల కోసం హెచ్ఎం టీవీ అగ్రి యూట్యూబ్ ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇది ఇవాల్టి నేల తల్లి కార్యక్రమం. నమస్కారం.